Welcome to math class. My name is M. Vijay Shekhar, JL Maths, Government Junior College BHL, Intermediate second year, Maths 2B, Integration, Continuation. So, we are doing substitution method. Substitution method lo next continuation of substitution method, evaluation of integrals of algebraic functions in special form. These are the formulas you have to write down. Very important formulas. These formulas. So, first formula is integration of 1 by x square plus a square dx. X square plus a square dx. This is equals to 1 by a tan inverse of x by a. These formulas are very important. Please note down it. Integration of 1 by x square plus a square dx is equals to 1 by a tan inverse of x by a. 1 by a tan inverse of x by a. First formula. Next one is integration of x square minus a square dx. X square minus a square dx is equals to 1 by 2a log x minus a by x plus a plus c. 1 by 2a log x minus a by x plus a plus c. Next one is third formula, integration of 1 by under root of a square plus x square dx. 1 by under root of a square plus x square. So this is equals to sin h inverse of x by a plus c. Sin h inverse of x by a. Next one, integration of 1 by under root of a square minus x square dx. A square minus x square dx is equals to sin inverse of x by a. Sin inverse of x by a. Very important formulas. So, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ స్పెషల్ ఫార్మ్స్ చేసేటప్పుడు ఈ ఇంటిగ్రేషన్స్ యూజ్ అవుతాయి. ఇవి కూడా మనకి ఆల్రెడీ నేర్చుకున్నటువంటి ఇక్కడ మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఏంటిది tan ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఏముంది 1 ప్లేస్ లో ఏ స్క్వేర్ ఉంది. సో ఇఫ్ యు టేక్ ఏ కామన్ దెన్ యు సబ్స్టిట్యూట్ ఎక్స్ బై ఏ ఇస్ ఈక్వల్స్ టు టీ, దెన్ యూ విల్ గెట్ 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. రైట్ డౌన్ దీస్ ఫార్ములాస్. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఏంటిది కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏని ఏ విధంగా రాసుకోవచ్చు లాగార్థమిక్ ఫంక్షన్స్ తో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ ప్లస్ సి. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఏంటిది ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ కూడా ఏంటిది ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఈ 3 ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీస్ ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ ఫార్ములాస్ లో కూడా మనకి ఈక్వల్ గా ఫస్ట్ ఇఫ్ యు అబ్జర్వ్ దీస్ 3 ఫార్ములాస్ ఇక్కడ మనకి ఏంది ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సేమ్ టర్మ్ హియర్ ఆల్సో. ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకి ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. హియర్ ఆల్సో సేమ్ ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్.
If you observe this is a sin inverse x. What is the sin inverse x formula? 1 by under root of 1 minus x square. So a square minus x square ఉన్నప్పుడు sin inverse x వస్తుంది. Sin inverse x by a. X square minus a square. 1 by under root of x square minus 1 ఇంటిగ్రేషన్ ఏంటి మనకి cos h inverse x. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మనకి cos h inverse of x by a వస్తుంది. 1 by under root of 1 plus x square. 1 plus x square ఫార్ములా ఏంటిది sin h inverse x. కాబట్టి sin h inverse of x by a. సో రిలేషన్ ని బేస్ చేసుకొని మనం ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి. సో దీస్ 8 ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. స్పెషల్ ఫార్మ్స్ లో ఈ 8 ఫార్ములాస్ 1 to 8 ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. So using special forms, we are doing one problem. You can understand how to do the problem. Okay. So let us take here integration of 2 by under root of 25 plus 9x square. 2 by under root of 25 plus 9x square dx. So this is equals to here 2 by x square. What is x square coefficient? 9. You take 9 common. 9 means if it comes లోకి వెళ్ళి మనకు బయటకు వచ్చినట్లయితే 9 కాస్ట్ ఏమవుతుంది మనకి 3 అవుతుంది. సో 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 25/9. 25/9 ని యూ కెన్ రైట్ 25/9 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5/3 హోల్ స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. 5/3 హోల్ స్క్వేర్ ప్లస్ x. సో నౌ వాట్ ఈస్ ద ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by under root of a square plus x square dx. 1 by under root of a square because 5/3 is a square plus x square. So what is the formula for this? Sin h inverse of x by a plus c. Sin h inverse of x by a plus c. అంటే ఇక్కడ మనకి 2/3 sin h inverse of x అంటే x by a. What is a? 5/3. a is equals to 5/3 plus c. So 5/3 you can write 2/3 sin h inverse of 3x by 5 plus c. 3x by 5. Next problem, integration of sin mx cos nx dx. Sin mx cos nx dx. So then is equals to 1/2 integration of 2 sin mx cos nx dx. ఎందుకు ఈ విధంగా రాసుకుంటున్నాం అంటే 2 sin a cos b. 2 sin a cos b ఫార్ములా ఏంటిది sin a plus b plus sin a minus b. 2 sin a cos b is equals to sin a plus b plus sin a minus b. So this is equals to 1/2 integration of sin. ఇక్కడ a plus b. a is mx, b is nx. So mx plus nx plus sin mx minus nx. mx minus nx. సో దీన్ని ఇంటిగ్రేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్. ఇఫ్ యు టేక్ ఎక్స్ కామన్, ఎక్స్ కనుక కామన్ తీసినట్లయితే m ప్లస్ n ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/2 సైన్ m మైనస్ n ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ m ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ కనుక t అనుకున్నట్లయితే మనకి సైన్ ax ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ax dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ax బై a వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ 1/2 sin m plus nx dx ఈక్వల్స్ టు మైనస్ కాస్ m plus nx m plus n into x by 2 into m plus n minus cos m minus n into x by 2 into m minus. ఏదైతే x కోఫిషియంట్ ఉందో ఈ x కోఫిషియంట్ ని మనము డివిజన్ చేస్తాం ఇంటిగ్రేషన్ లో. బికాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e power ax differentiation is e power ax by a. Sin ax, integration of sin ax differentiation is minus cos ax by a. Cos ax, integration of cos ax differentiation is sin ax by a. So ఇక్కడ కూడా మనకి sin m plus n to x dx differentiation integration ఏమొస్తుంది cos m plus n to x by m plus n. సో ఇక్కడ కూడా cos m minus n into x by 2 into m minus n. Integration of 1/2
1 plus sin 2x dx. ఇక్కడ మనకి sin 2x అంటే ఏంటి? మనకి tan లలో ఫార్ములా 2 tan x by 1 plus tan square x. What is sin 2x? Sin 2x అంటే 2 tan x by 1 plus tan square x. సో మనం కింద కనుక ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే 1 plus tan square plus 2 tan x, ఈ 1 plus x square న్యూమరేటర్ లో రాసుకున్నట్లయితే 1 plus tan square x by 1 plus tan square x plus 2 tan x. సో 1 plus tan square x అంటే ఏంటి? మనకి secant square x. 1 plus tan square x is equals to secant square x. అండ్ ఇక్కడ 1 plus tan square x plus 2 tan x. ఇది a square plus b square plus 2ab. Formula a plus b whole square formula. So you can write it as this 1 plus tan x whole square dx. 1 plus tan x whole square. Here you can say 1 plus tan x is, let us assume 1 plus tan x is equals to t. 1 plus tan x is equals to t. So 1 plus tan x differentiation, 1 differentiation is 0. Tan x differentiation is secant square x dx. Tan x differentiation is secant square x dx is equals to, so this is equals to integration of 1 by 1 plus tan x whole square. 1 plus tan x whole square అంటే అర్థమైంది 1 by t square. ఎందుకని 1 plus tan x ప్లేస్ లో మనం t సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 by t square dt. 1 by t square ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t square. ఇది డినామినేటర్ లో ఉంది. t to the t square ని న్యూమరేటర్ కనుక తీసుకొని పోయినట్లయితే e to the power of minus 1. to the power of minus 1 అంటే x to the power of n ఇంటిగ్రేషన్ x power n plus 1 by n plus 1. సో t power minus 1 plus t to the power of minus 2 plus 1 by minus 2 plus 1. This is equals to minus 1 by t plus t. So this is equals to minus 1 by t. What is t? 1 plus tan x. t అంటే ఏంటి? మనకి 1 plus tan x plus t. Next problem, integration of 1 by x plus 3 into under root of x plus 2 dx. 1 by x plus 3 into under root of x plus 2 dx. సో ఇక్కడ x plus 2 is equals to, అంటే root x plus 2 is equals to t అనుకున్నట్లయితే x plus 2 is equals to t square. So if you differentiate this, x differentiation is dx, 2 differentiation is 0. So dx plus 0 అంటే dx. t square, the differentiation of t square. t square యొక్క అవకలనం ఏంది? 2t dt. t dt. These two values you substitute here. x plus 2 అంటే x plus 2 is equals to t square. x plus 3, if you substitute in place of x plus 3, x plus 3 is equals to ఏంటిది? t square plus 1 into root x plus 2. root x plus 2 అంటే t into what is dx? dx is equals to 2t dt. dx is equals to 2t dt. t will be cancelled. So 2 is a constant term. 2 integration of 1 by t square plus 1 dt. Integration of 1 by 1 plus x square. 1 by 1 plus x square is tan inverse x. సో ఇక్కడ t లలో ఉంది, వేరియబుల్ is t. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? tan inverse t. tan inverse t plus t. So this is equals to 2 tan inverse. What is t? t అంటే under root of x plus 2 plus evaluate integration of 2x plus 1 by x square plus x plus 1 dx. So x square plus x plus 1 is equals to t. Assume x square plus x plus 1 is equals to t. So x square differentiation is 2x. X differentiation is 1. 1 differentiation is 0. So here we will get 2x plus 1 into dx is equals to dt. 2x plus 1 into dx is equals to, so substitute in this integration, integration of 1 by 1 plus 1 by x square plus x plus 1 into 2x plus 1 into 2x plus 1 into this is equals to 1 by t, because x square plus x plus 1 అంటే t. 2x plus 1 dx is equals to 2x plus 1 into dx is equals to ఏంటిది? 1 by x. Integration of 1 by x is log x. Here variable is t. So integration of 1 by t dt is log t plus t. So this is equals to log of, what is t? Log t అంటే t యొక్క వాల్యూ x square plus x plus 1. So log of x square plus x plus 1.
plus c. Evaluate integration of 1 by x into log of log x dx. 1 by x into log of log x. So log of log x. To assume log of log x is equals to t. Assume that log of log x is equals to t. So here, if you take this log of log x differentiation, this if you assume this as a this as a one term, then log x differentiation is 1 by x. So 1 by log x into again log x differentiation is 1 by x dx plus c. So ikkada differentiation జాగ్రత్తగా చేయాలి. log of log x is equals to t. So ikkada ఇది మొత్తాన్ని గనుక if you assume as x log x differentiation is 1 by x. Place of x log x ఉంది కనుక 1 by log x into దేన్నైతే మనం x అనుకున్నామో దాన్ని you have to differentiate again. log x యొక్క differentiation 1 by x into dx equals to dt. So this you can write it 1 by x into log x dx equals to. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ నే మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ఫస్ట్ రాసుకుంటున్నాం. 1 by log of log x into dx by x into log x. x by x into. So this is equals to 1 by t. log of log x అంటే ఏంటి? t. dx by x into log x. dx by x into log x అంటే ఏంటి? dt. So integration of 1 by t dt. 1 by t dt is equals to log t plus t. So integration of 1 by x is log x. So here integration of 1 by t is log t plus t. This is equals to log of log x. Evaluate under root of 1 minus sin 2x dx. సో ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. త్రికోణమితిలో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తేనే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిని ఈజీగా సాల్వ్ చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ హియర్ 1. వాట్ ఈస్ 1? 1 అంటే cos square x plus sin square x. 1 అంటే ఏం రాసుకోవాలి? cos square x, because cos square x plus sin square x is equals to 1 minus sin 2x ఫార్ములా 2 sin x cos x. sin 2x ఫార్ములా ఏంది? sin x. సో ఇది ఏది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a మైనస్ b హోల్ స్క్వేర్. సో అంటే దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నాం? cos x మైనస్ sin x హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x minus sin x dx. So integration of cos x dx minus integration of sin x dx. Integration of cos x is sin x. Sin x integration is minus cos x plus c. So this is equals to sin x minus into minus plus cos x plus c. Minus into minus plus అవుతుంది cos x plus c. సో ఇక్కడ అందుకని ఇక్కడ 1 అంటే ఏం రాసుకోవాలి? cos square x plus sin square x. sin 2x ఫార్ములా ఏంటిది? 2 sin x cos x. సో దీన్ని ఈ విధంగా రాసుకుంటే a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి cos x మైనస్ sin x హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ యూ కెన్ ఇంటిగ్రేట్. ఎవాల్యుయేట్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2x dx. సో ఇక్కడ మనము ప్రీవియస్ ప్రాబ్లమ్ ని ఈ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫార్ములా ఇస్ డిఫరెంట్. 1 అంటే cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x రాసుకోకూడదు. ఇక్కడ ఏం రాయాలి? 1 plus cos 2x is equals to direct we have a formula 2 cos square x. సో ఇక్కడ మనం ఏంది? 1 plus cos 2x కి మనకు డైరెక్ట్ గా ఫార్ములా ఉంది. ఏంటిది అది? 2 cos square x d. 2 అంటే ఇది రూట్ 2 అనేది కాన్స్టెంట్ బయట రాసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏంటిది? sin x plus c. సో రూట్ 2 sin x plus c. 2 sin x plus c. Integration of cos x plus sin x by under root of 1 plus sin 2x. Under root of 1 plus sin 2x. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చేసినాం. అండర్ రూట్ ఆఫ్ 1 plus sin 2x. 1 మైనస్ sin 2x చేసినాం. ఇక్కడ ఏమొచ్చింది మనకి? 1 plus sin 2x. 1 అంటే cos square x plus sin square x plus sin 2x. sin 2x అంటే 2 sin x cos x. sin 2x అంటే ఏం రాసుకుంటున్నాం మనము? 2 sin x cos x. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది ఇక్కడ? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a ప్లస్ b హోల్ స్క్వేర్.
అందుకనే cos x plus sin x హోల్ స్క్వేర్. సో అండర్ రూట్ 2 లో ఉంది కాబట్టి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకేమొస్తుంది cos x plus sin x by cos x plus sin x d. సో cos x plus sin x కి cos x plus sin x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx is equals to x plus c. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx is equals to x plus c. నెక్స్ట్ ప్రాబ్లము ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x by 1 plus secant x plus tan x whole square dx. secant x plus tan x whole square dx. సో ఇక్కడ secant x plus tan x is equals to t అనుకోవాలి. సో secant x differentiation is secant x tan x. Tan x differentiation is secant square x into dx is equals to dt. So if you take common secant x plus tan x into dx is equals to, so secant x dx is equals to, if you write secant x dx is equals to dt by t. dt by, you write here secant x dx. secant x dx అంటే అర్థం ఏంది dt by t 1 by secant x plus tan x whole square. secant x plus tan x అంటే t కాబట్టి 1 by t square. secant x dx అంటే dt by t. So this is equals to integration of 1 by t cube dt. 1 by t cube అంటే అర్థం ఏంది t to the power of minus 3 dt. x to the power of n ఫార్ములా x power n plus 1 by n plus 1 plus c. So t to the power of minus 3 plus 1 by minus 3 plus 1 plus c. So t to the power of minus 2 by minus 2. So this, that you can write it as minus 1 by 2 t square plus c. Minus 1 by 2 t square plus c. So this is equals to minus 1 by 2 t square. What is t? Secant x plus tan x whole square plus c. Secant x plus tan x whole square. సో ఇక్కడ మనము చేసేటప్పుడు దేని is equals to t తీసుకోవాలనేటటువంటిది ఇంపార్టెంట్. secant x plus tan x is equals to t అనుకోవాలి. secant x యొక్క అవకలనం secant x tan x, tan x యొక్క అవకలనము secant square x dx. secant x కనుక కామన్ తీసినట్లయితే tan x వస్తుంది. ఇక్కడ secant square x లో ఒక secant x కామన్ పోతే ఇంకొక secant x dx ఉంటుంది. secant x dx న్యూమరేటర్ లో ఉన్నటువంటిది secant x dx కనుక secant x dx is equals to ఏం రాసుకోవచ్చు dt by tan x plus secant x. tan x plus secant x అంటే ఏంటి ఇది t, అందుకనే dt by t. So this terms you substitute in this integration, you'll get the final answer. First it will evaluate integration of cosecant square x by a plus b cot x whole to the power of 5 dx. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్ చూసినప్పుడే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్, దేని is equals to t అనుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్ మోడల్స్ లోనే ఉన్నాయి. సో దేని is equals to t అనుకోవాలనేది తెలిసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. a plus b cot x is equals to t. సో a plus b cot x is equals to t అంటే అర్థమైంది b cosecant square x dx. అందుకని cosecant square dx యొక్క వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో అప్పుడు ఏంది 1 by t to the power of 5 యొక్క ఇంటిగ్రేషన్ తెలిసినట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin of log x by x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin of log x. సో ఇక్కడ log x is equals to t అనుకోవాలి. log x is equals to t అనుకున్నట్లయితే the differentiation of log x is 1 by x. సో 1 by x dx is equals to dt అవుతుంది. అంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏంది sin t ఇంటిగ్రేషన్ తెలిసినట్లయితే ఈ ప్రాబ్లమ్ ని మనము సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసినట్లయితే cos root x by x, cos root x by x dx. సో ఇక్కడ root x is equals to t అనుకో. అదే విధంగా ఇక్కడ వచ్చేసినట్లయితే a into x to the power of n minus 1 by b into x power n plus c. b into x power n plus c is equals to t అనుకోవాలి. b into x power n plus c is equals to t అనుకోవాలి. అప్పుడు n into x to the power of n minus 1 dx is equals to dt అవుతుంది. కాబట్టి x to the power of n minus 1 dx వాల్యూ మనకు తెలుస్తుంది. కాబట్టి you can differentiate, integrate easily. Next here 1 by under root of 25 plus x square dx. This is direct formula in the integration of 1 by under root of a square plus x square formula. a square plus x square formula ఏంటిది
మనకి ఆ ఫార్ములాను బేస్ చేసుకొని ఇది చేయాల్సి ఉంటుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది మనకి సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో అది మనము ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏవైతే మనము ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసినామో దీంట్లో సబ్స్టిట్యూషన్ ఏది తీసుకుంటున్నాం అనేటటువంటిది మాత్రము జాగ్రత్తగా చూసి సబ్స్టిట్యూట్ చేయవలసి. సో డూ యాజ్ ఏ హోంవర్క్. థ్యాంక్ యూ.